ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీగా నామినేషన్ వేయించారని వైసీపీ బలిజ నేత నీలం బాలాజీ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వైకాపా నాయకులు విజయ్ కుమార్ తదితరులతో కలిసి బాలాజీ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే తిరుపతి అభ్యర్థి అభినయ్ రెడ్డి యువకుడని, గతంలో ఆయన తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు తదితర కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, అలాగే కరోనా కాలంలో భూమన కుటుంబం చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. తిరుపతి మరింత అభివృద్ధి చెందాలంటే భూమన వారసుడు అభినయ్ రెడ్డితోనే సాధ్యమన్నారు. ఇక్కడ కరోనా బాధితులంతా వచ్చి కూడా ఇక్కడ మరి వైద్యం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కరోనాను సైతం లెక్క చేయకుండా మరి తిరుపతి నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తూ మరి ఎవరైతే కరోనా బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. ఈ తిరుపతి అంటేనే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఆయన కూడా మరి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తిరుపతి ప్రజలకి ప్రశాంతమైనటువంటి మా వాతావరణాన్ని కల్పించాలని చెప్పి కూడా యువకుడైనటువంటి నాకు అవకాశం ఇవ్వండి, నేను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వారు చెప్పుకుంటూ పోతున్నారు. కాబట్టి తిరుపతి ప్రజలు ఆలోచించాలా. మరి అందరం కూడా మనం కుటుంబ సభ్యుల మాదిరిగా మనం తిరుపతిలో ఉన్నాం కాబట్టి అదే చరిత్రను పునరావృతం చేస్తాం. దాన్ని చేయాలంటే అభినయ్ రెడ్డి గారి గెలుపు ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ దయచేసి తిరుపతి ప్రజలంతా ఆలోచించి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకుని మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే దానికి అభినయ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం.